హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు ది వసంతాస్ వరల్డ్. సండే రోజు నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే తను నాకు బ్యాంగిల్స్ పెట్టారని నేను తనకు శారీ పెట్టడానికి వెళ్ళాను. అయితే మా అన్నయ్య నేను వెళ్ళానని ఫిష్ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం, ఓకేనా. మా అన్నయ్య గారు తీసుకొచ్చిన ఫిష్ అన్ని కింద పెట్టేసి కొంచెం సాల్ట్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకు చేసుకుంటున్నామంటే అందులో చిన్న చిన్న లేయర్స్ ఉంటాయి కదా, సాల్ట్ పెట్టి క్లీన్ చేస్తే అవి శుభ్రంగా క్లీన్ అయిపోతే ఒక 4-5 వాటర్స్తో క్లీన్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే ఒక గిన్నెలో పెట్టేసి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, కారం, సాల్ట్ అంతా వేసి బాగా ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్యామిలీ. మిక్స్ చేసి ఫిష్ని మసాజ్ కూడా చేయాలి. ఇక చూడండి మా అన్నయ్య ఎలా కలుపుతున్నారో ఆ విధంగా ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తరువాత చూడండి మా అన్నయ్య చూడండి ముక్కలకి ఎలా పట్టాయో. ఉప్పు కారం మిక్స్ చేసిన తర్వాత దాన్ని మేము తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టాము. అందులో కొంచెం ఆయిల్, పోపు గింజలు అంతా వేసేసిన తర్వాత కొంచెం కసూరి మేతి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేయాలి. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా వేసేయాలి. వేసేసి మళ్ళీ కలపాలి ఫ్యామిలీ. కలిపిన తర్వాత మేము అక్కడ కొంచెం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఈ కర్రీ అయ్యేలోపు నేను మా చిన్న మరదలంతా కలిసి మాట్లాడుకుంటున్నాం. అంతలోని ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయని టమాటా వేశారు మా అన్నయ్య. టమాటా కూడా వేసేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. మళ్ళీ కొంచెం కారం యాడ్ చేయాలి. సాల్ట్ అస్సలు మర్చిపోదు. సాల్ట్ వేయకపోతే కర్రీ చేసినా టేస్టే ఉండదు. ఇక్కడ ఎందుకు కొంచెం కొంచెం వేస్తున్నామంటే ఆల్రెడీ అక్కడికి వేసాం కదా. తర్వాత చింతపండు రసం యాడ్ చేసేయాలి. అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఫిష్ ముక్కలకు గ్రేవీ సరిపోదు. తర్వాత బాయిల్ అయిన వాటర్లో ఫిష్ ముక్కలు మొత్తం వేసేయాలి. కర్రీ మాత్రం మా అన్నయ్య చేశారండో. నిజంగా సండే రోజు హాలిడే కదా, మా అన్నయ్య చేస్తారు ఇంట్లో కర్రీ. అలా ఫిష్ మొత్తం మునిగేలా మనం చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ముక్క ఎలా ఉడికిందో. తర్వాత మా ఆడపడుచు నేను వీడియోలో రావద్దా వదినా అని వచ్చి మసాలాలు వేస్తుంది. మసాలాలు కూడా వేసేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసింది. ఇక మా కర్రీ అయిపోయింది. దాని తర్వాత మేమందరం కూర్చొని ఇక తింటున్నాం. ఇక నేను అందరికీ సర్వ్ చేస్తున్నానండి. అక్కడ ఇక కూర్చొని అందరం మాట్లాడుకుంటున్నాం. ఇక చూడండి తను మా పెద్ద మరదలు, మా అన్నయ్య తను చిన్న మరదలు, వాళ్ళ పిల్లలు, మేమందరం కూర్చొని మా సండే అలా ఎండ్ చేసామండి. సండే రోజు మీరేం తిన్నారు కామెంట్ చేయండి నాకు. మేమైతే ఫిష్ కర్రీతో ఎండ్ చేసాము. తర్వాత నేను కూడా పెట్టుకొని తింటున్నాను. అలా టీవీ చూసుకుంటా ఫ్యామిలీతో అలా కూర్చొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో. తర్వాత నేను టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తున్నాను. నిజంగా చెప్తున్నా కర్రీ అయితే చాలా బాగుంది. తర్వాత మా అన్నయ్యని కూడా చెప్తున్నారు, చూడండి ఎలా ఉందని అడిగితే ఓకే బాగుందమ్మా అని అన్నారు. దాని తర్వాత ఇక అలా టీవీ చూసుకుంటా మేమందరం మాట్లాడుకుంటున్నాం. వీడు నా అల్లుడండో, వాడు కూడా సర్వ్ చేశాడంట. చూడండి బుడ్డోడు ఎలా ఉన్నాడో. మా మరదలు చూడండి స్టైల్గా స్పెట్స్ని ఇలా అంటది. ఇక ఇది నా కోడలి పిల్ల. నేను కూడా చెప్తా అత్త అంటే సరే చెప్పు అంటే తను కూడా ఇప్పుడు తినేసి చెప్తుంది ఎలా ఉందో అని. చూడండి మా మరదలు ఎలా టీవీ చూస్తుందో. ఇక వీడు చూడండి, ఇక వీడికి అదే పని. ఇక లాస్ట్లోకి ఈమె చెప్పింది ఇక బాగుందట మొత్తానికైతే. ఇక మా మరదలు టీవీ చూసుకుంటా స్టైల్గా తిని తర్వాత చెప్తుంది ఇక బాగుంది. ఓకేనా, బాయ్.